రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ సమావేశం ఏర్పాటు చేశారు. నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది అని అన్నారు. ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నా కూడా సంపన్నులు తినే సన్న బియ్యం పేదలకు ఒకేసారి 3 నెలల బియ్యం అందజేస్తున్నాము అని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరిని సంక్షేమం అందుతుంది అని అన్నారు. ఇక గ్రామాల్లో అర్హులను గుర్తించాలి అని ఇందిరమ్మ కమిటీలను ఆదేశించినట్లుగా తెలిపారు. ఇవాళ తెలంగాణ కావాలంటే తెలంగాణ ప్రజలు బాగుపడతారు, తెలంగాణ బాగుపడతారు అని చెప్పి తెలంగాణ ఇస్తే తెలంగాణలో అమరవీరుల ఉద్యమకారుల ప్రాణాలు వాళ్ళ కష్టాల అడ్డం పెట్టుకొని అధికారాన్ని అనుభవించి ఈ తెలంగాణలో ఇంకొక నాయకుడే రావద్దు, ఇంకొక పార్టీ ఉండొద్దు, ఇంకొక వ్యక్తే ఉండొద్దు అని ఒక కుట్ర, పెద్ద కుట్ర చేసి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కల్పించింది. ఒక స్వేచ్ఛ ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాలు చేయకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం ఎంత నీచమైన సంస్కృతో, ఎంత పెద్ద నేరమో ఇలా చట్టాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళు గొప్పలు చెప్తారు, ఇంకా సత్యహరిచంద్రులం అని చెప్తారు. వాళ్ళ నిజంగా చెప్తున్నా, కొందరిని నేను పత్రిక ముఖంగా చెప్తున్నా, అమరవీరుల స్తూపం సాక్షిగా ఉరి తీయాలి, ఉరి తీయాలి అవసరం అనుకుంటే. అటువంటి నీచ సంస్కృతి, అటువంటి అవినీతికి పాల్పడి ఈ రాష్ట్రాన్ని దాచుకొని ఆర్థిక వ్యవస్థనంతా చిన్నాభిన్నం చేసి ఇంకెవరైనా వస్తే పరిపాలన సాగొద్దు, ఇవాళ మేమైతేనే చక్కగా చేసినాము ఉన్న